ఈరోజు మనం 'మ్యాడ్ స్క్వేర్' రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఎలా ఉంది? పార్ట్ 1 బావుందా? పార్ట్ 2 బావుందా? అనే దాని గురించి పూర్తి వీడియోలో మాట్లాడుకుందాం. స్టోరీ దగ్గరకొస్తే సిమిలర్ టు పార్ట్ 1 లడ్డు స్టోరీ నరేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి జైల్‌లో నరేట్ చేస్తాడు. ఇంతకీ లడ్డు జైలుకెలా ఎళ్ళాడు? ఇంతకీ గోవాలో ఏం జరిగిందనేది మనం పూర్తి మూవీలో చూడొచ్చు. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకొస్తే ప్లస్ వచ్చేసి మ్యారేజ్ సీక్వెన్స్ దగ్గర వచ్చే కామెడీ అయితే నిజంగా చాలా బావుంది. మన బాయ్స్ అయినా మనోజ్, అశోక్, దామోదర్, లడ్డు వీళ్ళ దగ్గర వచ్చే కామెడీ సీక్వెన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. సెకండ్ వచ్చేసి లడ్డు అలానే వాళ్ళ ఫాదర్ దగ్గర వచ్చే సీక్వెన్స్ అయితే టూ హిలేరియస్. థర్డ్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బాగుంది. మంచి హైనే ఇచ్చింది. ఇక మైనస్ దగ్గరకొస్తే సాంగ్స్ ప్లేస్‌మెంట్. కొన్ని చోట్ల అనవసరంగా సాంగ్స్ పెట్టారనిపించింది. ఈ మూవీకి సాంగ్స్ తక్కువ, కామెడీ ఎక్కువ ఉంటేనే బాగా హిట్ అవుతది. సెకండ్ వచ్చేసి నో ప్రాపర్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్. మనం పార్ట్ 1లో చూస్తే క్యారెక్టర్ మనం బాగా కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే ఆళ్ళ స్టోరీ బాగా చూపిచ్చారు కాబట్టి. ఈ మూవీలో అంతలా చూపిచ్చలేదు. ఓన్లీ లడ్డు చుట్టే మూవీ తిరుగుతది. మిగిలిన వాళ్ళని అంతగా పట్టించుకోలేదు. అలాగే పెర్ఫార్మన్స్ దగ్గరికొస్తే రామ్, నరైన్ అలాగే సంగీత్ శోభన్ వీళ్ళు ముగ్గురైతే పార్ట్ 1లోనే పెర్ఫార్మన్స్ అదరగొట్టేశారు. ఇంకా మన లడ్డు అదే విష్ణు అయితే తన పెర్ఫార్మన్స్‌తో కడుపుబ్బా నవ్విచ్చాడు. అలాగే వాళ్ళ ఫాదర్ అయిన మురళీధర్ కూడా చాలా యాక్ట్ చేశారాయన. ఇంకా ఇందులో మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది 'శుభలేఖ సుధాకర్' గారి గురించి. ఆయన మూవీలో పాత్ర ఏంటో నేను చెప్పను స్పాయిల్ అవుతది. కానీ ఆయన కూడా చాలా బాగా నటించారు. ఇంకా బాయ్ అనే క్యారెక్టర్ కూడా మన ఫేమస్ యాక్టర్ ఒకళ్ళు చేశారు. అది నేను చెప్పను మీరు థియేటర్‌కెళ్ళి చూడండి. ఆయన కూడా మూవీలో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3/5 స్టార్స్. ఇంకా ఎలా ఉందో ఒక లైన్‌లో చెప్పాలంటే ఇట్స్ ఎ హిలేరియస్ రైడ్. ఎ ఫన్ వాచ్ టు వాచ్ దిస్ వీకెండ్. ఇంకా పార్ట్ 1 బావుందా? పార్ట్ 2 బావుందా? అని స్టార్టింగ్‌లో అన్నాను కదా! నాకు పార్ట్ 1 చాలా బా నచ్చింది. ఎందుకంటే ఆ మూవీలో కామెడీ చాలా జెన్యూన్‌గా అలా ఫ్లోలో ఎళ్ళిపోతూ ఉంటది. ఈ మూవీలో కొంచెం ఆర్టిఫిషియల్‌గా, ఓవర్ ఎగ్జాగరేటెడ్‌గా అనిపించింది నాకు కొన్ని చోట్ల. ఇంకా ఇయన్నీ పక్కన పెట్టేస్తే మ్యాడ్ క్యూబ్ కూడా ఉంటదని అనౌన్స్ చేశారు. అదెలా ఉంటదో చూద్దాం ఇంకా. మీకు కానీ మన రివ్యూ నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఓకే. బాయ్.